హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్కడ బ్యాటింగ్‌లో చూసుకుంటే మనోళ్ళు చాలా బెటర్ ఆన్సర్‌లు. అంతా బరాబర్ ఉంది. సంజు సామ్సన్ 89 కొట్టిండు. తర్వాత ఇషాన్ కిషన్ 39 కొట్టిండు. శివన్ దుబే 43 కొట్టిండు. హార్దిక్ పాండ్యా 27 కొట్టిండు. తిలక్ వర్మ 21 కొట్టిండు. అంతా బరాబర్ ఉంది. 250కి పైగా రన్స్ స్కోర్ చేసిర్రు. బట్ దాన్ని డిఫెండ్ చేసుకోలే కదా! మరోవైపు ఇంగ్లాండ్ లాస్ట్ ఓవర్ దాకా వాళ్ళు గేమ్‌లో ఉన్నారు. సో, మనం క్రెడిట్ అంతా అక్కడ ఎవరికి ఇవ్వాల్సింది? ఫస్ట్ బ్యాటింగ్ అంతా చేసిర్రు మనోళ్ళోకే. తర్వాత చూసుకుంటే అక్కడ క్రెడిట్ అంతా జస్ప్రీత్ బుమ్రాకి ఇవ్వాలే. అక్షర్ పటేల్‌కి ఇవ్వాలే. ఎందుకంటే చాలా రన్స్ వాళ్ళు మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో చూసుకుంటే. బుమ్రా 16థ్ ఓవర్‌లో జస్ట్ 8 రన్స్ మాత్రం ఇచ్చిండు. 18థ్ ఓవర్స్‌లో 6 రన్స్ మాత్రం ఇచ్చిండు. అవి 2 ఓవర్‌లనేది జస్ట్ 14 రన్స్ మాత్రం వచ్చినాయి. అండ్ అదే విధంగా అక్షర్ పటేల్ 2 క్రూషియల్ క్యాచెస్ అవి. మామూలు క్యాచ్‌లు కాదవి. ఎక్స్ట్రార్డినరీ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫికల్ట్ క్యాచెస్ అని చెప్పుకోవచ్చు. సో, అలాంటి 2 క్యాచ్‌లతో పట్టిండు. సో, సెకండ్ ఇన్నింగ్స్‌లో మనకి పెద్ద పాజిటివ్ ఏందంటే ఖచ్చితంగా అది బుమ్రా అండ్ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ ద్వారానే మనకి పాజిటివ్ అయితే కనబడ్డది. మరోవైపు వరుణ్ చక్రవర్తి టూ మెనీ రన్స్ అయితే లీకేస్తున్నాడు. 64 రన్స్ అయితే లీకేసిండు ఈ మ్యాచ్‌లో. టీ20 వరల్డ్ కప్స్‌లో మన టీమిండియాకి హైయెస్ట్ రన్స్ ఇచ్చిన బౌలర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి హిస్టరీలో చూసుకుంటే. మొన్నటిదాకా వరుణ్ చక్రవర్తి మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లైనా అని ఏ విధంగా వికెట్లు తీసినా మనం చూసినాం. సో, ఇప్పుడు చాలా రన్స్ అయితే లీకేస్తున్నాడు. సీరియల్‌గా ఇది 4వ మ్యాచు. సో, కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వైపు కూడా ఆలోచిస్తారు మరి ఫైనల్ మ్యాచ్‌లో. ఇక ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు సామ్సన్‌కొచ్చింది. బట్ 500 గేము. ఇదొచ్చేసి 2 వైపులా చూసుకుంటే దాంట్లో బుమ్రా ఎకానమీ వచ్చేసి జస్ట్ 8.25 మాత్రం ఉంది. బిగ్గెస్ట్ డిఫరెన్స్ చెప్పుకోవచ్చు మనం మ్యాచ్ గెలవడంలో. సో, కాబట్టి నన్నడిగితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు సామ్సన్ బదులు జస్ప్రీత్ బుమ్రాకి ఇస్తే బెటర్ అయితే ఉండేది. బట్ ఎనీవే సంజు సామ్సన్ కూడా చాలా బెటర్ ఆడించిండు. 89 కొట్టిండు. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలుచుకున్నాడు. చాలా బెటర్ ఆడించిండు. తర్వాత తీసుకుంటే ఇషాన్ కిషన్ చాలా బెటర్ ఆడించిండు. 39 కొట్టిండు. హార్దిక్ పాండ్యా 27 కొట్టిండు. శివన్ దుబే పైకొచ్చిండు. ఇది మాత్రం చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అక్కడ. 43 కొట్టిండు 25 బాల్లలో. అండ్ లాస్ట్‌లో తిలక్ వర్మ 3 సిక్స్‌లనేది అవి కూడా కీ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి. మన టీమిండియాలో డిసప్పాయింట్ చేసిందొచ్చేసి బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ చాలా డిసప్పాయింట్‌మెంట్ అయితే చేసిల్లు. అండ్ అభిషేక్ శర్మ కూడా ఒక జింబాబ్వేకి అగైన్స్ట్ ఒక 50 అయితే కొట్టిండు. సో, అతని పైన కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక 6 కొట్టిండు. అతను కూడా 11 కొట్టయితే ఔట్ అయిండు. ఇక బౌలింగ్‌లో చూసుకుంటే పెద్ద పాజిటివ్స్ అయితే మనకైతే కనబడతలేవు. ఓన్లీ 1 పాజిటివ్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా కూడా చాలా బెటర్ అనిచిండు. అతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా అతను కూడా కీ ఓవర్స్ ఏసిండని చెప్పుకోవచ్చు. మన పేస్ బౌలర్ దగ్గర నుంచెల్లి చాలా బెటర్ వచ్చింది. బట్ స్పిన్ డిపార్ట్‌మెంట్‌లోనే కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు. అక్షర్ పటేల్ కూడా చాలా బెటర్ బౌలింగ్ ఏసిండు. బట్ ఓన్లీ మనకి ఎక్స్ ఫాక్టర్ లాంటి బౌలర్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచెల్లి రన్స్ అయితే వెళ్తున్నాయి. అదొక్కటే మనకి కన్సర్న్‌గా మారింది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ చాలా బెటర్ రాణించింది. జాకబ్ బెతెల్ లాస్ట్ దాకా ఉన్నాడు. 105 అయితే కొట్టిండు. విల్ జాక్స్ దగ్గర నుంచి 35 రన్స్ అయితే వచ్చినాయి. అంతే. వీళ్ళిద్దరు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ నాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కనబడతలేవు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే చాలా మంచి మ్యాచ్ అయితే మనకైతే కనబడ్డది. ఆల్మోస్ట్ 500 రన్స్ అయితే వచ్చినాయి 2 వైపుల నుంచెల్లి. అక్కడ మెయిన్‌గా చూసుకుంటే సంజు సామ్సన్ క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు హరీబ్రూకు. అదే పెద్ద కాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు వాళ్ళకైతే. బట్ ఎనీవే మన టీమ్‌నే మ్యాచ్ గెలిచింది. ఫైనల్‌కైతే వెళ్ళిందని చెప్పుకోవచ్చు.
గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ మెంచండి ఈ మ్యాచ్ గురించి.